దేవుడు నీ ప్రార్థన త్రోసివేయలేదు. ఆయన కృప నీ యొద్ద నుండి తొలగిపోలేదు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఆయన కృప నన్ను విడిచిపోయింది అని. మనం ఆయనను విడిచిపెట్టినా, దేవుని మాట వినకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయినా, దేవుని కృప మాత్రం మనలను ఎన్నడూ విడిచిపోదు. ఎందుకంటే మనలను ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి. యోనా దేవుని మాట వినకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయి శ్రమలలో పడ్డాడు. దేవుని కృప యోనాను విడిచి వెళ్ళిపోయిందా? ఆయన పని జరిగించటానికి యోనాను ఆయన కృప వెంబడించింది. నీ ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు. ఆయనకు నీతో పనుంది. ఆయనకు నీవు కావాలి. ఆయన కార్యాలు నీ ద్వారా జరిగించడానికి ఆయన కృప నీ వెంటే ఉంటుంది. ఆయన కార్యాలు నీవు చూస్తావు.